నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ప్రస్తుత విద్యా విధానంలో ఉన్న లోపాల వల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న కోర్సుల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. బీటెక్, బీఫార్మా మరియు జనరల్ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేకపోవటం వలన ఉపాధి పొందలేకపోతున్నారు. ఎలాంటి కోర్స్ చేస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలియచేయడానికి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మరియు యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారి యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హలో శర్మ గారు. నమస్తే. యాక్చువల్గా ఉపాధి అవకాశాలు ఎక్కువగా టెక్నికల్ సైడ్, అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటారో అటువైపు వాళ్ళకే ఎక్కువ వస్తాయి అనుకుంటారు. మరి మేనేజ్మెంట్తో సాఫ్ట్వేర్ని కంపేర్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్? అంటే ఏ రంగానికి ఆ రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అయితే ఉంది. సో మేనేజ్మెంట్ రంగంలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీకు సాఫ్ట్వేర్లో స్లంప్ వచ్చిందంటే ఒక్కసారిగా థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేస్తూ ఉంటారు. బట్ మేనేజ్మెంట్లో ఏంటంటే యాక్చువల్గా అంత ఎక్స్పర్ట్ దొరకాలన్న మేనేజ్మెంట్లో ఇమీడియట్గా కంపెనీస్కి దొరకదు. తీసినా ఒకేసారి అంతమంది మేనేజర్లను తీసేయరు, ఎంత పెద్ద టాప్ కంపెనీస్ అయినా సరే. సో ఏదైనా ఒకళ్ళిద్దరిని రిమూవ్ చేసినా వాళ్ళకి నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్ళి ఈజీగా దొరుకుతుంది జాబ్. రెండోది ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉన్నంత స్ట్రెస్ యాక్చువల్గా మేనేజ్మెంట్లో ఉండదు. ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది ఏంటంటే కింద ఉన్న టీమ్ని మేనేజ్ చేయటం. యాక్చువల్గా అంటే దే హ్యావ్ టు మేనేజ్ ద టీమ్. అంటే వాళ్ళకు 10 మెంబర్సో 15 మెంబర్సో లేదా 20 మెంబర్సో డిపెండ్స్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ మేనేజర్కు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఆ టీం అనేది ఉంటుంది. ఆ టీమ్కి వీళ్ళు లీడ్ చేస్తే సరిపోతుంది. అంటే వాట్ ఎవర్ ద స్ట్రెస్ యాక్చువల్లీ టు ద మేనేజర్, సింప్లీ మేనేజర్ ట్రై టు పుట్ ఆన్ టీమ్ మెంబర్స్ హెడ్. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ మేనేజ్మెంట్ సెక్టార్. సో శాలరీస్ పరంగా కూడా అఫ్కోర్స్ మరి సాఫ్ట్వేర్ అంత ఫాస్ట్గా లేకపోయినా దాంతోపాటు సమానంగా ఉన్న లైన్ అయితే 100% మేనేజ్మెంట్ లైనే. ఓకే, అయితే ఇక్కడ రెండు ఉన్నాయి, ఎంబీఏ చేయొచ్చు లేదా పీజీడీఎం కూడా చేయొచ్చు. కంపారిటివ్లీ ఏంటి డిఫరెన్స్ ఎంబీఏ పీజీడీఎంకి? అంటే జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఎందుకంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే పీజీడీఎం ఏంటి, మళ్ళీ ఎంబీఏ ఏంటి, అంటే ఏంది ఆ డిఫరెన్స్ అనేది చాలామందికి అర్థం కాదు. అదే కొద్దిగా నార్త్ ఇండియాలో అయితే బాగా మంచి అవేర్నెస్ వచ్చింది. అంటే బిజినెస్ స్కూల్స్ కాన్సెప్టు ఇదంతా బాగా అవేర్నెస్ వచ్చింది. పర్టికులర్గా మన ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే తెలుగు స్టేట్స్లో అయితే ఇంకా అంత పెద్ద అవేర్నెస్ రాలేదని చెప్పాలి. అంటే ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. అంటే పీజీడీఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీఏ. అంటే ఎంబీఏకి ఎంత వాల్యూ ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పీజీడీఎం డిగ్రీ హ్యాస్ మోర్ వాల్యూ దాన్ ఎంబీఏ. ఎందుకు అంటే పీజీడీఎం అనేది యాక్చువల్ అటానమస్ సిలబస్. అంటే ఇప్పుడు ఏదైనా సరే మీకు ఒక ఎంబీఏ కాలేజీ సెటప్ చేయాలన్నా, అట్లానే ఒక పీజీడీఎం కాలేజీ బిజినెస్ స్కూల్ సెటప్ చేయాలన్నా ఫస్ట్ దే నీడ్ టు గో ఫర్ ఏఐసిటి అప్రూవల్. అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని విచ్ ఈజ్ యాక్చువల్ లొకేటెడ్ టు న్యూఢిల్లీ. సో వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే కాలేజీలు స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఎంబీఏకి ఏంటంటే అదే ఎఫిలియేటెడ్ కాలేజెస్తో కనుక ఉంటే కనుక ఆ పర్టికులర్ లోకల్ యూనివర్సిటీతో ఎఫిలియేట్ అయ్యి వాళ్ళు ఏ సిలబస్ ఇస్తే ఆ సిలబస్సే రన్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీతో ఎఫిలియేట్ అయ్యారనుకోండి, సో కంపల్సరీగా ఉస్మానియా యూనివర్సిటీ ఏ సిలబస్ రన్ చేస్తుందో సేమ్ అదే సిలబస్ రన్ చేయాలి. అదే పీజీడీఎంలో అయితే ఏంటంటే అడ్వాంటేజ్ కంప్లీట్ అటానమస్. అంటే ఇంకా ఏ యూనివర్సిటీకి వాళ్ళు ఎఫిలియేషన్కి వెళ్ళక్కర్లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ లిబర్టీ యాక్చువల్లీ టు చేంజ్ ద సిలబస్ ఎట్ ఎనీ మూమెంట్. అంటే ప్రస్తుతం మన విద్యా విధానంలో ఉన్న పెద్ద లొసుగు ఏంటంటే దెర్ ఈజ్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. అంటే మనం చదువుతున్న చదువుకి మనం చేసే పనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. అది మెయిన్. ఆ గ్యాప్ని మినిమైజ్ చేయడం కోసమే వచ్చినవి బిజినెస్ స్కూల్స్. సో ఇక్కడ ఎలా చేస్తారంటే అందులో ఉండేవాళ్ళు కూడా అంతా కూడా ట్రస్ట్ మెంబర్స్, బోర్డు మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీతో ముందు అనుసంధానం అయ్యి వాళ్ళకి ఏ సిలబస్ అయితే వాళ్ళకి అవసరమో, అంటే ఏవి వాళ్ళకి కావాలో ట్రైనింగు, అదే ఈ కోర్సులోనే వీళ్ళకి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఇమీడియట్గా అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ అయిపోతున్న సెకండ్ ఇయర్ అవుతున్నప్పుడే ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోతున్నప్పుడే ఆల్మోస్ట్ స్టూడెంట్స్కి జాబ్స్ కూడా చేతిలో ఉంటాయి. అంటే అక్కడ మళ్ళీ కొద్దిగా క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ చెక్ చేయకుండా అయితే ప్లేస్మెంట్ రాదు ఏ స్టూడెంట్కి కూడా. అంటే ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం బిజినెస్ స్కూల్స్ యాక్చువల్లీ దే గివ్ యాక్చువల్లీ మోర్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్. అదే రెగ్యులర్ ఎంబీఏలో అయితే ఏంటంటే
ఈ సిలబస్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది దీనిలో. సో ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండటం వల్ల స్టూడెంట్కి ఎక్స్పోజర్ ఉండదు, అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు. అదే పీజీడీఎంలో అయితే ఏంటంటే కంప్లీట్గా మీకు ఆల్మోస్ట్ 60% ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, 40% మాత్రమే సిలబస్ మీద ఫోకస్ ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్ మనకి పీజీడీఎం వల్ల. ఓకే, ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒకసారి చెప్పండి. అంటే జనరల్గా మనం ఏది తీసుకున్నా సరే, ఇప్పుడు ఏ బిజినెస్ తీసుకున్నా ఏది తీసుకున్నా, ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఒక రకంగా బిజినెస్ లాంటిదే. ఎందుకంటే వెన్ యూ స్పెండింగ్ మోర్ మనీ యూ కెన్ గెట్ మోర్ మనీ. అంటే మీరు మనం సముద్రానికి వెళ్తున్నప్పుడు ఒక గ్లాస్ తీసుకెళ్ళామనుకో నీళ్ళు గ్లాసే వస్తాయి, బిందె తీసుకెళ్ళామంటే బిందె వస్తాయి. అంతేగాని అలానే ఉంది ఇప్పుడు చెప్పాలంటే. ఈ బిజినెస్ స్కూల్స్ కూడా ఓరియంటేషన్ ఎలా ఉంది అంటే మనం కట్టే ఫీజుని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి కొన్ని 4 lakhs 5 lakhs కూడా ఉన్నాయి బిజినెస్ స్కూల్స్. కానీ 4 lakhs 5 lakhsకి ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా అంత ట్రైనింగ్ అగ్రెసివ్గా ఉండదు, అంటే సర్టిఫికేషన్స్, యాడ్ ఆన్ వాల్యూ ఇవన్నీ కూడా ఉండాలి. అవి లేకుండా రిప్లేస్మెంట్ హై ప్యాకేజెస్ రావు కదా. సో మనం పెట్టే దీన్ని బట్టి కూడా, అంటే ఒక 5-6 లక్షలు మీరు పెట్టుకుంటే కనుక బిజినెస్ స్కూల్కి మీకు వచ్చే ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 5 lakhs నుంచి ఒక 10 to 12 lakhs వరకే ఉంటుంది. అదే ఒక 10 lakhs బడ్జెట్ పెట్టుకుంటే, 10 to 12 lakhs పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఈవెన్ 20+ అంటే 22-23 lakhs వరకు కూడా ప్యాకేజెస్ వస్తాయి. జనరల్గా మీకు అందులో అయితే మినిమం 7.5-8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజెస్. అందులో నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఒక 10 lakhs బడ్జెట్ అయితే మరీ ఎక్కువ 20 lakhs పెట్టుకున్నా రేపు వాడికి 7 lakhs 8 lakhs ప్యాకేజ్ వచ్చిందనుకోండి, ఆ 20 lakhs మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకున్నా, లేకపోతే పేరెంట్స్ దగ్గర తీసుకున్నా, లేకపోతే ఇంకోళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నా మళ్ళీ ఎప్పుడైనా ఇవ్వాల్సినవే కాబట్టి అవి. సో ఒక 8 to 10 lakhs పెట్టుకుంటే బడ్జెట్ స్టూడెంట్కి కూడా ఈజీగా అదే ప్యాకేజ్ వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ వాడికి 2 years పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1 year ప్యాకేజ్కే వచ్చేస్తుంది. సో ఈజీగా 2 yearsలో వాడు క్లియర్ చేయగలుగుతాడు. సో బ్యాంక్ లోన్స్ కూడా 7 to 8 lakhs నుంచి 10 lakhs అయితే ఈజీగా ఇస్తాయి. అదే 20 lakhsకి మీరు ఎక్కువకి వెళ్ళాలి అంటే దే కెన్ ఆస్క్ ద నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ప్రాపర్గా వీళ్ళు పే చేయగలుగుతారా లేదా, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళ అసెట్స్ ఏంటి అనేది డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది. సో అదే కనుక 8 to 10 lakhs అయితే డాక్యుమెంటేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా లోన్ వస్తుంది, స్టూడెంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈజీ అయిపోతుంది. సో అది వితిన్ 1 yearలో క్లియర్ చేయగలుగుతాడు. సో ఇది అడ్వాంటేజ్, అది ఆర్ఓఐ అంటే. ఓకే, అంటే స్టూడెంట్ ఏ విధంగా బీ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? అంటే జనరల్గా మనం ఒక కాలేజ్ కానీ ఒక చిన్న స్కూల్ని మనం చూసుకుంటున్నప్పుడుగా కొన్ని మినిమం అయితే ఫాలో అవుతాం. అంటే పేరెంట్ కూడా ఏం చూస్తాడు, ఫస్ట్ అసలు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ప్రాపర్గా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు లేదా, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, అక్కడ యాక్చువల్గా ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి రన్ అవుతుంది కాలేజీ, అట్లానే ఏఐసిటీ అప్రూవల్ ఉందా లేదా కాలేజీకి, ప్లేస్మెంట్ ట్రాక్ ఎలా ఉంది, ట్రైనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు. బిజినెస్ స్కూల్కి వచ్చేసరికి మనం ఏంటంటే పర్టికులర్గా ఫ్యాకల్టీ అనేది ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండాలి. అంటే మనకి రెగ్యులర్ ఎంబీఏకి ఇక్కడికి పోల్చినప్పుడు రెగ్యులర్ ఎంబీఏలో ఏంటంటే ఓన్లీ మీకు అకాడమిక్గా, అంటే వాళ్ళకి పిహెచ్డీ ఉందనుకోండి, దే ఆర్ గుడ్ యాక్చువల్లీ, దే ఫీల్ డాక్టరేట్ ఉంది, డాక్టరేట్స్ ఇంతమంది ఉన్నారు అని చెప్పుకుంటారు. కానీ బిజినెస్ స్కూల్స్లో ఆ కాన్సెప్ట్ కాదు. డాక్టరేట్ అనేది ఉంటే ఉంటుంది, అది పెద్ద విషయం కాదు అది. కానీ బిజినెస్ స్కూల్స్లో ఫ్యాకల్టీగా వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు ప్యాషన్ ఉంటుంది టీచింగ్. ఆల్రెడీ ఇండస్ట్రీలో 10-15 years వర్క్ చేసి వస్తారు. అకాడమిక్గా వాళ్ళు దే ఆర్ హైలీ క్వాలిఫైడ్. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో కూడా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళు వస్తారు. అంటే సపోజ్ ఒక ఫైనాన్స్ తీసుకుంటే స్పెషలైజేషన్కి మనకు ఒక బ్యాంక్ నుంచో, బ్యాంక్లో ఆల్మోస్ట్ ఒక 20 years వర్క్ చేసో, లేకపోతే అదర్ ఫైనాన్షియల్ సెక్టార్స్లో వర్క్ చేసో వాళ్ళు, అలాంటి వాళ్ళు విఆర్ఎస్ తీసుకోనో ఇట్లా ఫ్యాకల్టీకి వస్తారు బిజినెస్ స్కూల్స్లో. ఇంకా రెండో కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో 50% ఫ్యాకల్టీ మాత్రమే ఇన్హౌస్ ఉంటారు. ఇన్హౌస్ ఫ్యాకల్టీ అంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ 50% ఉంటారు. అదే రెగ్యులర్ ఎంబీఏలో అయితే అట్లా కాదు, మొత్తం వాళ్ళు ఇన్హౌస్ ఫ్యాకల్టీ, పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఇంకా వాళ్ళే ఉంటారు, బయట నుంచి వచ్చే ఫ్యాకల్టీ తక్కువ ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, ఇన్హౌస్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు మనకి 50% ఉంటారు. రిమైనింగ్ 50% ఫ్యాకల్టీ దే కమ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు 20-25 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సాటర్డే సండే అలాంటప్పుడు వచ్చి ఇక్కడ క్లాసులు చెప్తూ ఉంటారు. బిజినెస్ స్కూల్స్ ఏం చేస్తాయంటే అవర్లీ బేసిస్ మీద వాళ్ళని ఎంగేజ్ చేస్తాయి. వాడికి ఎంత అవర్లు, ఎంత వాళ్ళ దీన్ని బట్టి. ఇప్పుడు సపోజ్ ఐఏఎం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, జనరల్గా అందరికీ ఐఏఎంస్లో రావు. సో ఈ 2nd, 3rd year కాలేజీలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఐఏఎంలో ఆల్రెడీ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు ఐఏఎం ఇన్స్టిట్యూషన్తో టైప్ అవుతారు.
ఐఏఎంతో ఇన్స్టిట్యూషన్తో టైఅప్ అయ్యి ఆ ఫ్యాకల్టీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అడిషనల్గా పే చేస్తారు ఫ్యాకల్టీకి, ఎన్ని అవర్స్ తీసుకుంటే అట్లా. అలాంటి బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి బెంగళూరు, పూణే ఇలాంటి వాటిలో అలాంటి బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ కనుక రాగలిగితే స్టూడెంట్కి కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. సో ప్లేస్మెంట్స్ కూడా ఈజీ అవుతాయి. అది మేజర్ అడ్వాంటేజ్ పీజీడీఎం వల్ల. అంటే స్టడీ పరంగా చూస్తే బీ స్కూల్స్లో చదివే స్టూడెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? ప్లేస్మెంట్కి సంబంధించి కూడా కొంత ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. అటువంటి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? అంటే జనరల్గా ఏంటంటే ప్రాక్టికల్, ఆల్రెడీ నేను ఫస్ట్ కూడా చెప్పాను, ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ స్కూల్లో. ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటే ఇప్పుడు స్టూడెంట్ ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నా, ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్చువల్గా చాలామంది స్టూడెంట్కి బీటెక్, బీఫార్మసీ వీటిలో జనరల్ డిగ్రీలో కూడా 90% ఉంటుంది యాక్చువల్గా డిగ్రీ పర్సంటేజ్. కానీ మనం ఏదైనా అడిగితే వాడు దేనికి కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేకపోతాడు. అంటే ఇప్పుడు మనకేంది, ఫస్ట్ ఏంటి, ఇంగ్లీష్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫస్ట్ బేసిక్ ఫండా అది. సో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉన్నా, చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివినా, సో దే కెనాట్ ఓపెన్ ద మౌత్ ప్రాపర్లీ. దట్ ఈజ్ అ మేజర్ డిసడ్వాంటేజ్ ఇన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ రాగానే ఫస్ట్ బిజినెస్ స్కూల్లో ఎంటర్ అవ్వగానే అసలు వాడికి ఫస్ట్ 3 months 4 months దే ఫోకస్ ఆన్ ఓన్లీ కమ్యూనికేషన్. ఎందుకు అంటే రేపు వాడు ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సింది ఇంగ్లీష్లోనే. సో అన్నీ అసలు బాడీ లాంగ్వేజే మారిపోవాలి వాడిది. సో ఇదంతా కూడా అక్కడ ఆ ఓరియంటేషన్ మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ ఎంబీఏలు అయితే మీకు ఆల్మోస్ట్ 4 సెమిస్టర్సే ఉంటాయి. అంటే ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి. అదే మీకు పీజీడీఎంలో అయితే అట్లా కాదు, ఇయర్లీ 3 సెమిస్టర్స్ ఉంటాయి. 3 సెమిస్టర్స్ 3 సెమిస్టర్స్ 6 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మాకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది, సెమిస్టర్స్ ఎక్కువ అవుతాయి, అదే తక్కువ అయితే మాకు ప్రెజర్ తక్కువ ఉండదు. ప్రెజర్ ఎక్కువ అవుతేనే కదా మనం రేపు ఈజీగా మనం గెయిన్ అవుతాము. సో ప్రెజర్ లేకపోతే ఎట్లా చదువుకుంటున్నప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 6 పేపర్స్ చదవడం వేరు, మొత్తం ఇయర్లీ 12 పేపర్స్ చదవడం వేరు, ఆల్మోస్ట్ 18 పేపర్స్ చదవడం వేరు. 18 36 అంటే మనకి క్రెడిట్స్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే రెగ్యులర్ ఎంబీఏలో కన్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఎక్కువ వస్తాయి. అంటే మోర్ దాన్ 100 క్రెడిట్స్ వస్తాయి పీజీడీఎంలో. సో మనం రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మన మార్క్ షీట్స్లో వాటిలో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేసాము, ఏమేం చేసాము అనేది కూడా ఉంటుంది. కాబట్టి దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే బాగా ఎక్కువ సబ్జెక్ట్స్ చదివాడు, వర్క్ చేయగలుగుతాడు అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానివల్ల కూడా ప్లేస్మెంట్ అనేది రిచ్గా ఉంటుంది పీజీడీఎంలో. ఓకే, యూనివర్సిటీ ఇంటేక్ ఎలా ఉంటుంది బీ స్కూల్తో కంపేర్ చేస్తే? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఆ యూనివర్సిటీ అనగానే వాడికి ఒక పెద్ద, అంటే ఒక 100 acres లేకపోతే 50 acresలోనో ఉంటుంది క్యాంపస్ అనేది. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పడిపోతాడు స్టూడెంట్. కానీ అసలు మేనేజ్మెంట్ డిగ్రీకి మనకు కావాల్సింది ఎంత మడుకుంటారు స్టూడెంట్స్? ఒక 250, 300, 350 ఉంటారు. అంత ఏకర్స్లో పెట్టి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే బిజినెస్ స్కూల్స్ ఏవి కూడా ఎకరాల్లో అయితే ఉండవు క్యాంపస్లు, మామూలు యూనివర్సిటీస్ లాగా. జస్ట్ 1 acre, 2 acres, 3 acres అంతకన్నా పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఒక 200, సెకండ్ ఇయర్ ఒక 200, మోర్ దాన్ మ్యాక్సిమం 500 ఇంటేక్ ఉంటే అంతే ఉంటుంది. ఇంటేక్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఇంటేక్కి, ఇప్పుడు యూనివర్సిటీస్ అనుకోండి, యాక్చువల్గా డీమ్డ్ యూనివర్సిటీస్ అనుకోండి, వాళ్ళకి కొంత వాళ్ళకి ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటేక్ అనేది ఆల్మోస్ట్ మీకు 100sలో ఉంటుంది, కొన్ని కాలు అయితే 1000sలో కూడా ఉంటుంది. సో అదే బిజినెస్ స్కూల్స్ అలా ఉండవు. ఎందుకంటే ఏఐసిటి పర్మిషన్ ఇవ్వాలి. ఏఐసిటి పర్మిషన్ ఎలా ఇస్తుంది? 120నో 180నో లేకపోతే ఇట్లా ఇస్తూ ఉంటుంది. 3 సెక్షన్లో 4 సెక్షన్లో ఇస్తుంది మ్యాక్సిమం. అంటే సెక్షన్కి 60 ఉంటారు మ్యాక్సిమం, అంతే. అంటే 4-5 సెక్షన్స్ కన్నా ఉండవు జనరల్గా. బాగా ఓల్డెస్ట్ బిజినెస్ స్కూల్ అయితే ఒక 300 చిల్లర ఉంటుంది, అంతకన్నా ఉండదు. అదే యూనివర్సిటీస్లో అట్ట కాదు, ఆల్మోస్ట్ మీకు 1000, 2000, 3000 ఎంతైనా ఉండొచ్చు. సో అందువల్ల ఏంటంటే మీకు స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రాబ్లం ఎక్కువ వస్తుందంటే కాన్సన్ట్రేషన్. అంటే ఒక ఫ్యాకల్టీకి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషను అంత ఉండదు. రెండోదేమో మీకు స్టూడెంట్కి కూడా ఫ్యాకల్టీ మీద అంత ఫోకస్డ్గా ఉండరు. అదే తక్కువ ఇంటేక్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంది, అసలు స్టూడెంట్ అర్థమవుతుందా లేదా అనేది మొత్తం చూసుకుంటారు. కాబట్టి ప్లేస్మెంట్ అప్పుడు వాడికి ఎక్కడ కొద్దిగా డ్రాబ్యాక్ ఏదన్నా ఉన్నా సరే ఫ్యాకల్టీ సజెస్ట్ చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జనరల్గా బిజినెస్ స్కూల్స్లో కాన్సెప్ట్ ఏంటంటే మెంటార్షిప్ అనేది. అంటే మెంటార్షిప్ అంటే జనరల్గా ఒక గైడ్ చెప్పాలంటే, అంటే ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసిన తర్వాత ఒక సపోజ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ, బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ యాక్చువల్లీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ మెంటార్ అనేవాళ్ళు చూస్తారు రెజ్యూమే.
ఎలా ఉంది, ఓకే అంతా బాగుందని చెక్ చేస్తారు, ఓకే బాగుంది గో హెడ్ అంటారు. సో అప్పుడు ఈ మెంటార్షిప్ అనేది కూడా ఎక్కువ మంది ఉండరు. ఒక 7 మెంబర్స్కో 8 మెంబర్స్కో ఒక మెంటార్ ఉంటాడు. అదే మీకు యూనివర్సిటీస్కి వచ్చేసరికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా, మరి అంత వేలల్లో ఉన్నప్పుడు ఇది ఆల్మోస్ట్ మీకు 25-30 మెంబర్స్కి వెళ్ళిపోతుంది. సో తక్కువ మంది ఉంటే మనకి మెంటార్షిప్ కూడా చాలా బాగుంటుంది. ఆ కోఆర్డినేటరు లేకపోతే ఆ గైడు, ఆ మెంటారు చాలా చక్కగా గైడ్ చేయగలుగుతాడు. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, 2 స్టూడెంట్స్ వెళ్తారు ఫ్రెండ్స్, ఒకడు మంచి అమెజాన్ లేకపోతే గూగుల్లో ఇలాంటి వాటిలో సెలెక్ట్ అవుతాడు, ఒకటి సెలెక్ట్ అవ్వడు, డిస్కరేజ్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ మెంటార్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళని మోటివేట్ చేయాలి. మళ్ళీ ఎలా మోటివేట్ చేయాలి, ఓకేలే నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేసావు, రెజ్యూమీలో తప్పులు ఉన్నాయా, లేకపోతే వెన్ యూ ఫేస్ ద ఇంటర్వ్యూ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం అనేది చెక్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా కూడా చెప్తారు. సో దానివల్ల కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా మెంటార్షిప్ అనేది చాలా బాగుంటుంది. సో మోటివేట్ అవుతాడు స్టూడెంట్, నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నా క్రాక్ చేయగలుగుతాడు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఇంటేక్ వల్ల, ఇంటేక్ తక్కువ ఉండటం వల్ల. అది పీజీడీఎంలో వాల్యూ యాడెడ్ సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి? వాల్యూ యాడెడ్ సర్టిఫికేట్స్ అనేది డెఫినెట్గా ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో ఏంటంటే మనము ఇప్పుడు ఈవెన్ బీటెక్ కాలేజీలకు వెళ్ళినా టాప్ కాలేజీలు ఆల్మోస్ట్ మీకు ప్రతి కోర్సులో కూడా ఇప్పుడు డేటా అనాలిటిక్స్ అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వీటన్నిటిలో కూడా జనరల్గా కోర్స్తో పాటు కొన్ని సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికేషన్స్ కూడా ఏంటి టాప్ కంపెనీస్తో టైఅప్ ఇస్తున్నారు. బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి సెమిస్టర్లో కూడా కొన్ని కంపల్సరీగా వీళ్ళు సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి. సర్టిఫికేషన్స్ అంటే ఏదో జస్ట్ వినేసేసి రాసి ఇచ్చే టైప్ ఉండదు. డెఫినెట్గా వీడు క్లాసెస్ విన్న తర్వాత మళ్ళీ వీడు ఎగ్జామ్కి వెళ్ళాలి, ఆన్లైన్ ఎగ్జామ్ ఫేస్ చేయాలి. ఆన్లైన్లో వీడు క్వాలిఫై అయితేనే సర్టిఫికేట్ వస్తుంది. సో అంటే ఆ సర్టిఫికేట్ కూడా బయట వీడు వచ్చి చేయాలంటే మామూలుగా ఆల్మోస్ట్ పీజీడీఎం కోర్సెస్లో అంటే సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ 10 to 15 సర్టిఫికేషన్స్ వస్తాయి అలాంగ్ విత్ కోర్సు. అదే సర్టిఫికేషన్స్ వీళ్ళు బయటకు వచ్చి చేయాలి అంటే అంత ట్రైనింగు దొరకదు, కనీసం 2.5 to 3 lakhs ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ. సో ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎలా చూస్తారంటే ఇంటర్వ్యూలో ఓకే అందరికీ ఉంటుంది పీజీడీఎమో ఎంబీఏనో డిగ్రీ ఉంటుంది, ఇన్ అడిషన్ టు దట్ వాట్ యూ హ్యావ్ ఎడిషనల్లీ అనేది చూస్తారు. అంటే సర్టిఫికేషన్స్ ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టు సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అని. సో దానివల్ల ప్యాకేజెస్ కూడా సర్టిఫికేషన్స్ వల్ల మంచి ప్యాకేజెస్ వస్తాయి. అందుకని బిజినెస్ స్కూల్స్లో ప్రతి టాప్ బిజినెస్ స్కూల్లో కూడా సర్టిఫికేషన్స్కి దే గివ్ మోర్ ప్రయారిటీ. అంటే రెగ్యులర్ థియరీ కన్నా కూడా సర్టిఫికేషన్స్ ఇస్తారు. అంటే ఒక 50% థియరీకి ప్రయారిటీ ఇస్తే ఒక 50% ఈ సర్టిఫికేషన్స్కి ప్రయారిటీ ఇస్తారు. సో ఈ సెమిస్టర్లో ఇన్ని సర్టిఫికేషన్స్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి అని. 2 years అయ్యేసరికి ఆల్మోస్ట్ వాడికి ఒక 15 సర్టిఫికేషన్స్ దాకా వస్తాయి. ప్లేస్మెంట్ ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది. అది. అండ్ రెగ్యులర్ ఎంబీఏ కాలేజెస్తో కంపేర్ చేస్తే బీ స్కూల్లో చదవడం కొంచెం ఖర్చుతో కూడుకున్నది. Yeah. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా, అలాగే కాలేజెస్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయా? అంటే జనరల్గా బ్యాంక్ లోన్ అనేది యాక్చువల్గా ఎప్పుడు కూడా అంటే ప్రతి కాలేజీకి కొన్ని బ్యాంక్స్తో టైఅప్ ఉంటుంది, 100% ఉంటుంది. టాప్ బిజినెస్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఉంటుంది. కానీ కొంత డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం అయితే 7.5 lakhs వరకు అసలు ఏమి వితౌట్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చూడకుండా ఇచ్చేయాలి యాక్చువల్గా. కానీ బ్యాంకు మేనేజర్స్ అయితే కొద్దిగా చెక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది. రేపు స్టూడెంట్ మళ్ళీ ఎటో అమెరికానో ఎటు వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకో కంట్రీ, సో ఎవరిని అడుగుతాడు? సో పేరెంట్స్ స్టేటస్ ఏంటనేది కూడా ఒక్కసారి చెక్ చేస్తారు. చెక్ చేసి ఓకే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అనుకుంటే ఇమీడియట్గా లోన్ ఇచ్చేస్తారు. అంటే 7 to 10 lakhs వరకు అంత పెద్ద ఇబ్బంది పెట్టరు. వీడు కూడా ఎమ్మడే ఆల్రెడీ బిజినెస్ స్కూల్స్ కొంత ఇది కూడా ఉంటుంది, అంటే దానికి ఉన్న నేమ్ని బట్టి కూడా. అంటే మంచి బి స్కూల్స్ అనుకోండి ప్లేస్మెంట్ ట్రాక్ కూడా చెక్ చేస్తారు కాబట్టి ఓకే రెగ్యులర్లీ పీపుల్ ఆర్ గెటింగ్ ద ప్లేస్మెంట్ అని అనుకుంటే దే ఆర్ రెడీ టు యాక్చువల్లీ గివ్ ద లోన్ అనమాట. అది అడ్వాంటేజ్. బ్యాంక్ లోన్స్ కూడా ఈజీగానే వస్తాయి చెప్పాలి అంటే, విత్ మినిమం డాక్యుమెంటేషన్. ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అంటే ఏంటండి? ఇది యాక్చువల్గా ఏంటంటే ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అనేది బిజినెస్ స్కూల్స్లోనే ఉంటుంది ఎక్కువగా. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్ అనేవాడు డిగ్రీ అయిపోగానే ఫ్రెష్గా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, అసలు ఎలాగ అంటే మౌల్డ్ ఎలా చేసుకోవాలి, అంటే ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఎలా మౌల్డ్ అవ్వాలో కూడా తెలియదు వాడికి. అంటే బాడీ లాంగ్వేజ్ కానీ అంటే ప్రతిదీ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ని చూస్తుంటాము. సో ఎలా పడితే అలా వచ్చేస్తారు. కనీసం ఒక నీట్గా ఒక హెయిర్ నీట్గా ప్రాపర్గా కూమ్ చేసుకోవడం కానీ, లేదంటే షూ
ఎలాంటి షూ వాడాలి, మామూలుగా ఫ్యాన్సీ షూ వేసుకుని వచ్చేస్తూ ఉంటారు, స్పోర్ట్స్ షూలు. అలా కరెక్ట్ కాదు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక మంచి లెదర్ షూ వేసుకొని నీట్గా రావాలి కదా. సో ఇవన్నీ కూడా ఫినిషింగ్ స్కూల్స్ అని వాళ్ళకి ఏంటంటే హెయిర్ కటింగ్ ఎలా ఉండాలి, సో గర్ల్స్ అయితే ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఎలాంటి బ్లేజర్స్ వాడాలి, ఎలాంటి షర్ట్స్ వాడాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచే సపరేట్గా ఒక మన స్టూడియో ఎలా ఉందో ఆ రకంగా ఒక రూమ్ ఉంటుంది, ఒకటో రెండో రూమ్స్ ఉంటాయి. అక్కడ ప్రతిరోజు అక్కడికి వెళ్తే మొత్తం వాడు ఎలా మోల్డ్ చేసుకోవాలో కూడా మొత్తం చేసేస్తారు 2 yearsలో. అందుకే జనరల్గా మన దగ్గరకు నాకు వచ్చిన స్టూడెంట్ ఫస్ట్లో ఉన్నంత తర్వాత నేనే వాడిని గుర్తుపట్టలేను 2 years తర్వాత వెళ్తే. ఎందుకంటే వాడి స్టైల్ అంతా మారిపోతుంది. కంప్లీట్గా కార్పొరేట్కి ఏది అవసరమో అట్లా ఉంటాడు. బాడీ లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, వే ఆఫ్ స్పీకింగ్ కానీ మొత్తం మారిపోతుంది. సో అది ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అంటే. ఓకే, బి స్కూల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉంటుంది? అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్చువల్గా చెప్పాలంటే వచ్చిందే బిజినెస్ స్కూల్స్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే బిజినెస్ స్కూల్స్లో చదివిన ఏ స్టూడెంట్ కూడా మహా అయితే ఒక 10 years వర్క్ చేస్తాడేమో, లేకపోతే 15 years మ్యాక్సిమం వర్క్ చేస్తాడు. కానీ 10 to 15 years వర్క్ చేసిన తర్వాత డెఫినెట్గా దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే 10 మందికి ఉపాధి ఇవ్వాలని అనుకుంటారు కానీ సో వీడు ఉపాధి తీసుకోవాలన్నట్టు ఉండడు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్సెప్టే బిజినెస్ స్కూల్లో ఉంది. సో కాకపోతే కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఒకటి, రెండోది ఏంటంటే ఎక్స్పోజర్ కూడా కావాలి కదా. మనం ఆల్రెడీ వర్క్ చేస్తే ఇండస్ట్రీతో మనకు వీ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. విత్ దట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ వీ కెన్ స్టార్ట్ ఎనీ కంపెనీ. అంటే ఇప్పుడు మనమే కంపెనీ పెట్టుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేయలేం కదా. అదే ఎక్కడో వర్క్ చేస్తే వీడికి కొంత ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ సజెషన్స్ అవి ఉంటాయి, ఫండింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ దే కెన్ గో ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఓన్లీ. రెండోది ఏంటంటే కొంతమందికి ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ షాప్స్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్స్ కానీ, ఇలా వాళ్ళ ఫీల్డ్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పిల్లల్ని బిజినెస్ స్కూల్స్లోనే జాయిన్ చేస్తున్నారు. వాళ్ళకి జాబ్కి వెళ్ళడానికి అవసరం లేదు అనుకుంటే అగైన్ దే కెన్ కమ్ బ్యాక్ టు హియర్ అండ్ దే కెన్ డూ దేర్ ఓన్ బిజినెస్ ఓన్లీ. అంటే వాళ్ళు ఇంకొక షాప్ ఓపెన్ చేసుకోవడమో ఇట్లా చేస్తూ ఉంటారు. దానికి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అలానే వెళ్తున్నారు చాలామంది కూడా స్టూడెంట్స్. అది గ్లోబల్ ఎంబీఏ అంటే ఏంటి? అంటే గ్లోబల్ ఎంబీఏ అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇక్కడ చదివే కన్నా ఇంకో కంట్రీ వెళ్తే ఫాస్ట్గా మనం గ్రో అవ్వచ్చు. యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ. ఎందుకంటే కొద్దిగా వాల్యూ కూడా, రూపీ వాల్యూ కూడా ఎక్కువ ఉంది డాలర్తో పోల్చుకున్నప్పుడు. మనం ఇక్కడ ఎంత సంపాదించినా ఇంతే, బయటికి వెళ్తే ఎక్కువ సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. రెండోది నాట్ ఓన్లీ సంపాదన చెప్పాలంటే, నాట్ ఓన్లీ ఇన్కమ్, సో కొంత ఎక్స్పోజర్ కూడా కావాలి. అంటే ఓవర్సీస్ వర్క్ చేసినట్టయితే ఆ ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ గ్లోబల్ ఎంబీఏ కాన్సెప్ట్ బిజినెస్ స్కూల్స్లో ఎందుకు పెట్టారంటే స్టూడెంట్ అనేవాడు 1 year ఇక్కడ చదువుతాడు. అట్లానే సెకండ్ ఇయర్ వచ్చేసరికి యూకే కానీ, యూఎస్ కానీ వాళ్ళకు కొన్ని యూనివర్సిటీతో టైఅప్ ఉంటుంది. ట్వినింగ్ ప్రోగ్రామ్స్ అంటాం మనం. ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుతుంటారు, ఇక్కడ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ చదువుతూ ఉంటారు. అట్లానే ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీ ఇక్కడికి వస్తుంటారు, ఇక్కడ ఫ్యాకల్టీ అక్కడికి వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అదే డైరెక్ట్గా 2 years యూఎస్లో కానీ, యూకేలో కానీ, లేదంటే ఏదైనా అదర్ కంట్రీలో చదవాలంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్. అంటే మినిమం వచ్చి 35-40 lakhs పెట్టాలి. అదే కనుక ఈ ప్రోగ్రాంలో అయితే ఆల్మోస్ట్ 50% కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే అక్కడ 40 lakhs 35 అయ్యేది ఇక్కడ మ్యాక్సిమం మనకి 20లోనే అయిపోతుంది, 15లోనే అయిపోతుంది. సో అది మేజర్ అడ్వాంటేజ్. రెండోది అక్కడ చదివినా సరే డిగ్రీ వచ్చేసేది పీజీడీఎం కాకుండా అక్కడ యూనివర్సిటీ ఎంబీనే వస్తుంది వీడికి. అంటే ఆ ఫారిన్ కంట్రీ 1 year చదివినా ఈ క్రెడిట్స్ అన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇక్కడ చదివిన సబ్జెక్ట్స్ అన్నీ ఈ క్రెడిట్స్ ఏవైతే వచ్చినాయో అటు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో అక్కడ మార్క్షీట్ వచ్చేస్తుంది. సో ఎంబీఏ డిగ్రీ అనేది అక్కడి నుంచే వచ్చేస్తుంది. తర్వాత చదివిన తర్వాత కూడా 1 year అక్కడ ఉండొచ్చు, యూఎస్లో కానీ, యూకే కానీ. మళ్ళీ వర్క్ పర్మిట్ కూడా 1 year ఉంటుంది, ఓపీటీలో ఉండొచ్చు వాడు అక్కడ. ఆ 1 yearలో డెఫినెట్గా జాబ్ వచ్చేస్తుంది. వచ్చేస్తే హ్యాపీగా వాడు సెటిల్ అయిపోతాడు. తర్వాత అక్కడ దీన్ని బట్టి నామ్స్ బట్టి వాళ్ళకి వర్క్ పర్మిట్స్ వచ్చేస్తాయి. సో అందుకని స్టూడెంట్స్ ఎక్కువగా ఈ గ్లోబల్ ఎంబీఏ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, ఫైనల్గా ఫ్యూ వర్డ్స్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ. అంటే జనరల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పినవన్నీ మెంటార్షిప్ ఇవన్నీ బాగా ఉంటాయి బిజినెస్ స్కూల్స్లో. మెయిన్ ఇంటర్న్షిప్స్ కూడా ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేది లేకుండా ప్లేస్మెంట్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ ఎంబీఏతో పోల్చినప్పుడు ఏంటంటే ఇంటర్న్షిప్స్ అన్ని పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటే జనరల్గా కంపెనీ వాడు ఒక ఆల్మోస్ట్ 30, 35, 40,000 ఇస్తున్నప్పుడు మీకు 3 months 4 months ఊరికినే కూర్చొని అంటే కూర్చోనివ్వడు కదా. డెఫినెట్గా యూ షుడ్ డూ హార్డ్ వర్క్. అంటే వాళ్ళు ఏవైతే టార్గెట్లు ఇచ్చారో కంప్లీట్గా యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. అంతేగాని ఊరికినే 30-40,000 ఇవ్వడు కదా. సో ఆ కాన్సెప్ట్లో చూసుకుంటే కనుక వీడికి 3 months వర్క్ చేసినా సరే వాడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తాడు. అంటే 3 months వీడికి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్లేస్మెంట్ అనేది కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
సో జనరల్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి ఏమని అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. వితౌట్ గివింగ్ ద ఆపర్చునిటీ హౌ దే కెన్ గెట్ ద ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఇంటర్న్షిప్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి జనరల్గా అదే కంపెనీలో రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చారు అడుగుతాడు, వై డోంట్ టు కంటిన్యూ హియర్ ఓన్లీ, సో వీ కెన్ గివ్ దిస్ మచ్ ఆఫ్ ప్యాకేజ్ అని చెప్తారు. వాడు దానికి ఓకే అనుకుంటే అక్కడే కంటిన్యూ అయిపోతాడు. లేదు అక్కడ రిక్వైర్మెంట్ లేదు, అగైన్ ఈ కెన్ కమ్ బ్యాక్ టు ద క్యాంపస్లో ఆల్మోస్ట్ 80 to 100 కంపెనీస్ వస్తాయి. సో వీడు ప్యాకేజీని బట్టి ఈజీగా వీడికి హైయెస్ట్ ప్యాకేజీకి వెళ్ళిపోవచ్చు. ఇది అంటే నేను ఫైనల్గా నేను ఇచ్చే సూచనలు అయితే తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ మనం చూస్ చేసుకునే ముందు ఇంటర్న్షిప్స్ వస్తున్నాయా లేదా, అక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయా లేవా, ప్లేస్మెంట్స్కి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని ఎంఓఈలు ఉన్నాయి, వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఎలా ఇస్తున్నారు, మెంటార్షిప్ ఎలా ఉంది, ఇంటేక్ ఎంత ఉంది. సో ఇవన్నీ చూసుకొని కనుక మనం వెళ్ళగలిగితే 100% స్టూడెంట్ బాగా సెటిల్ అవుతారు. అది బిజినెస్ స్కూల్స్లో ఉన్న అడ్వాంటేజ్. థ్యాంక్ యూ శర్మ గారు, స్టూడెంట్స్ కోసం చాలా వివరాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.